జీవితంలో అన్ని విషయాలలో ఎంతో సక్సెస్ సాధించి విజయాన్ని పొంది కేవలం బంధంలో రిలేషన్షిప్లో మాత్రమే స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, ఫెయిల్ అయ్యేవాళ్ళు, బ్రేకప్ అయ్యేవాళ్ళు రోజు రోజుకి సంఖ్య పెరుగుతూనే ఉంది. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో కెరియర్లో ప్రొఫెషనల్గా ఎంతో ఎదిగిన వాళ్ళు, కావాల్సినంత డబ్బు సంపాదించి సొసైటీలో మంచి క్రెడిబిలిటీ ఒక పేరుని సంపాదించిన వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్ లేక రిలేషన్షిప్ బ్రేకప్స్తో కావచ్చు, రిలేషన్షిప్ స్ట్రగుల్స్లో బాధపడే వాళ్ళు చాలా పెరుగుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎంత ఎంతటి సక్సెస్ అయినా పీస్ ఆఫ్ మైండ్ లేకుంటే బంధం అంటే పర్సనల్ లైఫ్లో మ్యారీడ్ లైఫ్లో పర్టిక్యులర్గా అన్యోన్యత లేకుంటే హెల్తీ రిలేషన్షిప్ లేకుంటే వాళ్ళ సక్సెస్ ఎంతకాలం నిలవదు. అంతేకాదు వాళ్ళ ఆరోగ్యం కూడా మానసికంగా, ఎమోషనల్గా, బయోలాజికల్గా కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. సో నేను చెప్పే మెసేజ్ ఒక్కటే, మీకు సక్సెస్ ఎంత ఇంపార్టెంటో, సక్సెస్ మీద ఎంత ఎఫర్ట్స్ పెడతారో దాంట్లో ఒక 20% ఎఫర్ట్స్ అయినా సిన్సియర్గా మనస్ఫూర్తిగా మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి పెట్టండి. అంటే నరిష్ చేయాలి మీ బంధాన్ని, మీ రిలేషన్షిప్. ఇది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిపే కాదు, మీ పిల్లలతో, మీ పేరెంట్స్, ఓవరాల్గా మీ రిలేషన్షిప్స్ పైన ఒక క్వాలిటీ టైం ఇవ్వడము, హెల్తీ కమ్యూనికేషన్లో రిలేషన్షిప్ కావాల్సింది ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా బై ఛాన్స్ వచ్చేటివి కాదు. కాన్షియస్గా మనస్ఫూర్తిగా అవగాహన పెంచుకొని ఒక ఎఫర్ట్స్ పెడితేనే రిలేషన్షిప్ బంధం హెల్తీగా ఉంటుంది. అవునంటారా? కాదంటారా? షేర్ యువర్ కామెంట్స్ బిలో. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.